మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కోర్టు ఆవరణంలో మరో 3 కోర్టులు అందుబాటులోకి వచ్చాయి. ప్రిన్సిపల్ ఫ్యామిలీ కోర్ట్, అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ కోర్ట్, జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు అందుబాటులోకి వచ్చాయి. నూతనంగా అందుబాటులోకి వచ్చిన 3 కోర్టులను హైకోర్టు జడ్జ్ జస్టిస్ కె లక్ష్మణ్ ప్రారంభించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కోర్టు సీనియర్ జడ్జి శ్రీదేవి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ మనోజ్ చౌదరి, మల్కాజ్గిరి బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అమరేందర్ రెడ్డితో కలిసి నూతనంగా ఏర్పాటు చేసిన 3 కోర్టులను ఆయన ప్రారంభించారు. సందర్భంగా హైకోర్టు జడ్జి జస్టిస్ కె లక్ష్మణ్ మాట్లాడుతూ, త్వరలోనే మల్కాజ్గిరి కోర్టు అత్యాధునిక హంగులతో నిర్మితమవుతున్న నూతన భవనంలోనికి మారుతుందని తెలిపారు. సందర్భంగా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అమరేందర్ రెడ్డి పలు సమస్యలను హైకోర్టు దృష్టికి తీసుకువెళ్లడంతో అడ్వకేట్లో ఉన్న సమస్యలను పరిష్కరించే విధముగా కృషి చేస్తానని హైకోర్టు జడ్జి జస్టిస్ లక్ష్మణ్ పేర్కొన్నారు. కార్యక్రమంలో జస్టిస్ కె లక్ష్మణ్, హైకోర్టు జడ్జి అమరేందర్ రెడ్డి, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పలువురు పాల్గొన్నారు. అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి అట్లా రోజు రోజు ఎదుగుతూ సార్ 2005 నుంచి ఇవాళ మేము 2023లో ఇదొక ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ కోర్టుగా అవతరించడం జరిగింది. దీని వెనకాల సార్ చాలామంది కృషి ఉంది. జ్యుడిషియల్ ఆఫీసర్స్, మా ఎగ్జిక్యూటివ్ కమిటీస్ ఏదైతే ఉందో 2005 నుంచి 2023 వరకు కూడా డిస్ట్రిక్ట్ కోర్టుగా అది ఎదగడానికి చాలామంది కృషి ఉంది సార్. దీంట్లో ఆ డిస్ట్రిక్ట్ కోర్టు అయినాక కోర్టు మనకి ఇక్కడ కుషాయిగూడలో ఇనాగ్రేట్ చేసుకోవడం అంటే ఏర్పాటు చేసుకోవడం జరిగింది టెంపరీలో. మనకు పర్మనెంట్ కోర్టు కూడా సార్ అక్కడ నేరన్పేటలో కన్స్ట్రక్ట్ అవుతుంది, 16 కోర్ట్స్ బిల్డింగు. అది లాస్ట్ టైం కూడా ఆల్రెడీ దాంట్లో కొన్ని ఇబ్బందులు వస్తే తమరి దగ్గర రావడము, తమరు చీఫ్ సెక్రటరీని పిలిచి ఫండ్స్ రిలీజ్ చేయించడము, అది ఇప్పుడు కన్స్ట్రక్షన్ కంటిన్యూ అవ్వడం కూడా జరుగుతుంది సార్. ఈ బిల్డింగ్ అంతా నేను తిరిగి చూడడం జరిగింది. చూసిన తర్వాత ఐ టోల్డ్ పీడీజే గారు అండ్ ఆల్సో మిస్టర్ అమరేందర్ రెడ్డి దట్ ఐఎమ్ గోయింగ్ టు కాల్ మేనేజింగ్ డైరెక్టర్ టీజీఐఎస్సి సో దట్ వీ హ్యావ్ సర్టన్ ఇష్యూస్ హియర్ అండ్ మనం హైకోర్టు వాళ్ళు కనుక ఇన్ఫార్మ్ చేస్తే సో దట్ యూ విల్ అడ్రస్ ఆల్ ద ఇష్యూస్, ఈ మే డిప్యూట్ ఏ పర్సన్ రెస్పాన్సిబుల్ అని అనుకున్న తర్వాత నాకు ఒక చిన్న టెక్నికల్ ప్రాబ్లం వచ్చి నేను ఆయన పిలవలేదు. అది నేను చెప్పలేను బయటికి, వాళ్ళకి చెప్పాను కూడా. సో ఎనీవే డే ఆఫ్టర్ టుమారో ఈజ్ కమింగ్ టు హైకోర్ట్. I entrusted the work to Registrar General. He is going to address that issue. Day after tomorrow, mostly Managing Director TGISC may come to High Court. Our RG is going to speak to him. He is going to address all the issues. నేను చెప్పడం జరుగుతుంది, అంతవరకు అయితే నేను చెప్తాను. ఇప్పుడే వారు అన్నారు కిచెన్ కూడా మేము కోర్టు హాల్గా మార్చినామని చెప్పి. మనకు అడ్వకేట్ అంటేనే త్యాగం. మనం త్యాగాలు చేయకపోతే ఏ పని కూడా కాదు. మన లైఫ్లో త్యాగం అంటే వీఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ది ఫ్యాటర్నిటీ, జ్యుడిషియల్ ఫ్యాటర్నిటీ. మనం త్యాగం చేయండి ఏ పని కూడా జరగదు. నేను ఐ విల్ షేర్ మై ఎక్స్పీరియన్స్. వెన్ ఐ వాజ్ ఆదిలాబాద్ పోర్ట్ఫోలియో జడ్జ్, ఆసిఫాబాద్లో మీకు పాక్సో కేసెస్ గురించి ఐడియా ఉంది కదా, వేర్ ది నెంబర్ ఆఫ్ కేసెస్ ఆర్ 100 and more than 100 యాజ్ పర్ ది సుప్రీం కోర్ట్ గైడ్లైన్స్ వీ హ్యావ్ టు ఇనాగ్రేట్ ఏ న్యూ కోర్ట్. సో ఆసిఫాబాద్లో కూడా పాక్సో కేసెస్ 157 అయినప్పుడు సో ఐ ఇనాగ్రేటెడ్ 1 పాక్సో కోర్ట్. బిల్డింగ్ లేదు అక్కడ.